ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణలో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించిన ఎగ్జామ్ డేట్ కోసం చాలామంది అభ్యర్థులు అయితే వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఈ నోటిఫికేషన్ వచ్చేసి 13-14 నెలలు అయితే అవుతుంది. దాదాపుగా ఈ ఎగ్జామ్ కోసం 1,40,000 పైగా అభ్యర్థులు అయితే అప్లై చేసుకున్నారు. సో ఇటీవల కొత్త కమిషన్ అయితే రావడం జరిగింది. టీఎస్పీసీకి డీజీపీ మహేందర్ రెడ్డి గారు చైర్మన్గా అపాయింట్ అయ్యారు. ఇంకొక 5 మెంబర్స్ సభ్యులు అయితే వారి యొక్క బాధ్యతలు స్వీకరించగా లాస్ట్ 2 డేస్ నుంచి అయితే రివ్యూస్ పెడుతున్నారు. నిర్వహించిన ఎగ్జామ్స్ ఏవైతున్నాయో వాటిపైన, అదేవిధంగా నిర్వహించాల్సిన ఎగ్జామ్స్ పైన కూడా కసరత్తు చేస్తున్నారు. సో అతి త్వరలోనే టీఎస్పీసీ ఎస్డబ్ల్యూ ఎగ్జామ్ డేట్ అయితే అనౌన్స్ కాబోతుంది. సో మార్చ్ ఎండింగ్ లేదన్నట్లయితే ఏప్రిల్ ఫస్ట్ వీక్లో ఎస్డబ్ల్యూ ఎగ్జామ్ పెట్టే అవకాశం ఉందని ప్రీవియస్ వీడియోలో నేను చెప్పడం జరిగింది. సో పెట్టవచ్చు. ఎప్పుడు మనకు ఆ టైంలో ఎలక్షన్ కోడ్ అయితే ఉంటుంది. ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ తీసుకొని పెట్టే అవకాశం లేదు. ఎందుకు రిస్క్ అనుకున్నట్లయితే ఆఫ్టర్ ఎంపీ ఎలక్షన్స్ అంటే ఏప్రిల్ మంత్ మొత్తం మనకు ఎంపీ ఎలక్షన్స్ అయితే ఉంటాయి విడతల వారీగా. సో మేలో టీఎస్పీసీకి అయితే చాలా ఎగ్జామ్ డేట్స్ అయితే అనుకూలంగా ఉండవచ్చు. ఏప్రిల్ సమ్మర్ హాలిడేస్ కాబట్టి పెట్టే అవకాశం అయితే లేకపోలేదు. కాబట్టి మనకు మేలో పెడతారనుకున్నట్లయితే మాత్రం ఎస్డబ్ల్యూ ఎగ్జామ్ ప్రిపేర్ కావడానికి ఖచ్చితంగా 90 డేస్ మనకైతే టైం అయితే ఉంటుంది. ఇప్పటి వరకు ప్రిపరేషన్ స్టార్ట్ చేయని వాళ్ళు కూడా ఇప్పటి నుంచి ప్రిపేర్ అయినట్లయితే, ఈ రోజు నుంచి స్టార్ట్ చేసినట్లయితే మీరు ఖచ్చితంగా ఎస్డబ్ల్యూ ఎగ్జామ్ని క్రాక్ చేయవచ్చు. ప్రీవియస్ వీడియోలో నేను చెప్పడం జరిగింది ప్రిపరేషన్ ప్లాన్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానని. అదేవిధంగా మనకు ఏ టాపిక్ నుంచి జనరల్ స్టడీస్లో కానీ పేపర్ 2 ఎడ్యుకేషన్లో కానీ ఏ టాపిక్ నుంచి ఎన్ని మార్కులు అంటే మనకు అంచనాగా రాబోతున్నాయి అనేది నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో మాత్రం పూర్తిగా చివరి వరకు చూడండి. ఎస్డబ్ల్యూ ఎగ్జామ్కి సంబంధించిన ఫ్రీ ఆన్లైన్ టెస్టులు రాయాలనుకుంటే మన వెబ్సైట్ని విజిట్ చేయండి. వెబ్సైట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. అదేవిధంగా టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇస్తాను. జాయిన్ అవ్వండి. ఏదైనా డౌట్ ఉంటే అక్కడ మీరు అడగవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ముందుగా ప్రిపరేషన్ ప్లాన్ చూసుకున్నట్టయితే మనకు ఒక 10 అవర్స్ మీరు పర్ డేలో 10 అవర్స్ అయితే కేటాయించినట్లయితే ఈజీగా క్రాక్ చేయొచ్చు. పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. ఎందుకంటే మనకు బీఎడ్ క్వాలిఫికేషన్ తోటి అయితే ఎస్డబ్ల్యూ ఎగ్జామ్ ఉండబోతుంది. సో బీఎడ్లో మనం పేపర్ 2 ఎడ్యుకేషన్ సంబంధించిన అన్ని టాపిక్స్ అయితే చదివే ఉంటాం. పెద్దగా మనకు కొత్తగా పరిచయం అక్కర్లేని టాపిక్స్ అనమాట. సో మనం ఫోకస్ చేయాల్సిందల్లా జిఎస్ పైనే ఫోకస్ చేయాల్సి ఉంటుంది బాగా. అంటే పేపర్ 2 పైన కూడా ఫోకస్ చేయాలి. ఈచ్ పేపర్ కూడా మనకు సేమ్ 150 ఉంది. కానీ మనకి ఎక్కువగా స్కోర్ జిఎస్లో చేసుకున్నట్టయితే ఈజీగా జాబ్ అనేది కొట్టవచ్చు. ఎందుకంటే పేపర్ 2లో ప్రతి ఒక్కరు స్కోర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే అందరికీ బీఎడ్లో టచ్లో ఉన్న టాపిక్సే కాబట్టి అందరూ దాంట్లో బాగానే స్కోర్ చేస్తారు. కానీ పేపర్ 1లోనే చాలామంది స్ట్రగుల్ అవుతుంటారు. కాబట్టి నా సజెషన్ ఎప్పుడు కూడా జిఎస్ పైన ఉంటుంది. జిఎస్లో మనం ఎవరైతే ఎక్కువ స్కోర్ చేస్తామో వారు మాత్రం ఈ విజయానికి దగ్గరగా ఉంటారన్నమాట. సో ఈ ప్లాన్ ఒకసారి చూద్దాం. ముందుగా మనం 5 o'clock నుంచి స్టార్ట్ చేసినట్టయితే, మార్నింగ్ 5 o'clockకి మనకు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినట్టయితే 5 to 7 AM వరకు మీరు జిఎస్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్ అయిన కరెంట్ అఫైర్స్ అనేది చూజ్ చేసుకోండి. ఎందుకంటే మార్నింగ్ మనకు ఆ రోజు మనకు పేపర్లో వచ్చిన అన్ని ఆర్టికల్స్ కానీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కానీ ఆ 2 అవర్స్లో కవర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే 30 మార్క్స్ వరకు మనకు కరెంట్ అఫైర్స్ అయితే రాబోతున్నాయి. కాబట్టి దాదాపుగా 2 అవర్స్ అయితే ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్కు కేటాయించాల్సి ఉంటుంది. మార్నింగ్ 5 to 7 AM వరకు కరెంట్ అఫైర్స్ చదవండి. వివిధ మనకు పేపర్లో వచ్చిన కరెంట్ అఫైర్స్ కానీ ఇంకా అక్కడక్కడ మీరు ఎక్కడైనా కనిపించిన కరెంట్ అఫైర్స్ కానీ నోట్ చేసుకోవడం, చదవడం, రాసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఏదైతే 5 నుంచి 6:30 వరకు చదువుతారో ఆ చదివింది 6:30 నుంచి 7 వరకు రివిజన్ చేసేసుకోండి. ఓకేనా? ఈ విధంగా మనకు 2 అవర్స్ అనేది కరెంట్ అఫైర్స్ కోసం కేటాయించండి. ఆ తర్వాత మనకు 8, 9, 10 అనేది ఇంట్లో వర్క్స్ ఉంటాయి. పిల్లలు స్కూల్కి వెళ్ళడం కానీ వివిధ వర్క్స్ అయితే ఉంటాయి ఇంట్లో అందరికీ. సో ఒక 3 అవర్స్ అనేది గ్యాప్ తీసుకున్నట్లయితే మీరు 10 నుంచి మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. లేదు మాకు టైం ఉంటుందంటే 8 వరకు కూడా కరెంట్ అఫైర్స్ చూసుకోండి. ఒక 1 అవర్ ఎక్స్టెండ్ చేసుకోండి. నేను జనరల్గా అందరినీ తీసుకొని చెప్తున్నాను 7 వరకు అనేది. వీలైతే 8 వరకు తీసుకోండి. ఇక 10 AMకు అంటే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోవడం, ఇంకా అన్ని వర్క్స్ అయిపోవడం ఇంట్లో కాబట్టి ఫ్రీ అవుతాం. 10 o'clockకి మనం ఫ్రీ అయితే 10 నుంచి 1 వరకు ఈ జనరల్ స్టడీస్ పేపర్ పైన ఫోకస్ చేయండి. ఒకరోజు ఒక టాపిక్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు జనరల్ స్టడీస్లో మళ్ళీ పాలిట్ అనేది ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. పాలిటీ కానీ, అదేవిధంగా తెలంగాణ స్కీమ్స్ కానీ, తెలంగాణ మూవ్మెంట్ కానీ, తెలంగాణ జాగ్రఫీ కానీ, అదేవిధంగా మనకి ఇండియన్ హిస్టరీ వంటి కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి. వాటిపైన ఫోకస్ చేయాల్సి ఉంటుంది. అందులో భాగంగా జనరల్ స్టడీస్ కోసం ఒక 3 అవర్స్ ఇప్పుడు 10 AM నుంచి 1 PM వరకు కేటాయించుకోండి. ఏ టాపిక్ చూజ్ చేసుకుంటారనేది మీ ఇష్టం. ఈరోజు ఒక టాపిక్, రేపు ఒక టాపిక్, ఆ విధంగా తీసుకోండి. మనకు తీసుకోవడం వల్ల ఈజీగా కంప్లీట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎవరికి కూడా సిలబస్ అనేది
100% కంప్లీట్ అవ్వదు. సో కంప్లీట్ చేయలేననే బాధపడకండి, చదివింది మాత్రం పర్ఫెక్ట్ చదవండి. ఎందుకంటే మనకు ప్రజెంట్ టీఎస్పీసీ ట్రెండ్ క్వశ్చన్ ఏ విధంగా ఉందంటే, మనము అరకొరగా చదివితే క్వశ్చన్ చేయలేకపోతున్నాం. పర్ఫెక్ట్గా చదివితేనే, అంటే ఒక అంశం సంబంధించిన పూర్తి సమాచారం తెలిసినప్పుడు మాత్రమే క్వశ్చన్ని మనము పెట్టే అవకాశం ఉంది. మనం అరకొరగా చదివి మార్కులు పోగొట్టుకోవాలి, అవునా కదా? రీసెంట్ ఎగ్జామ్లో చూస్తున్నాం, దాదాపుగా 50% క్వశ్చన్స్ అయితే మనకు ఏబీసీ ఇచ్చి ఏబీ సరైనవి, బీసీ సరైనవి, ఏబీసీ సరైనవి అన్ని క్వశ్చన్స్ అయితే చూస్తున్నాం. అట్లాంటప్పుడు మనకు చాలా సమాచారం తెలిసి ఉండాలి ఒక అంశం సంబంధించి. కాబట్టి చదివే ఒక టాపిక్ అయినా, చదివిన ఒక ఇంపార్టెంట్ అంశమైనా పర్ఫెక్ట్గా చదవండి. ఇది నా సజెషన్, ఓకేనా? సో జనరల్ స్టడీస్లో ఏ టాపిక్ తీసుకుంటారనేది మీ ఇష్టం. 10 AM నుంచి 1 PM వరకు కేటాయించుకోండి జనరల్ స్టడీస్ కోసం ఒక రోజులో. అందులో 12:30 వరకు చదవండి, 2.5 hours కేటాయించుకోండి ఒక టాపిక్ కోసం. లేదు 2 టాపిక్స్ అయితే 2 టాపిక్స్ని కేటాయించుకొని 12:30 వరకు చదివి 12:30 నుంచి 1 PM వరకు రివిజన్ చేసుకోండి. ఏదైతే ఆ రోజు చదివిన అంశాలు ఉన్నాయో వాటన్నిటిని ఒక 1/2 hourలో రివిజన్ చేసుకోండి. మనము ఒక ఎగ్జామ్లో సక్సెస్ కావాలంటే ఒక సిలబస్ పర్ఫెక్ట్గా తెలిసి ఆ సిలబస్ని చదివి రివిజన్ చేసి ప్రాక్టీస్ చేసినప్పుడే సక్సెస్ అవుతాం. చాలామంది ఎన్నో బుక్స్ చదువుతారు, సక్సెస్ కాకపోవడానికి రీజన్ ఏంటంటే రివిజన్ చేయకపోవడం, సరిగ్గా ప్రాక్టీస్ చేయలేకపోవడమే. సో కాబట్టి చదివిన వెంటనే ఒక 1/2 hour రివిజన్ కేటాయించుకొని మనకు తర్వాత ప్రాక్టీస్ అయితే చేయండి. సో ఇక్కడ రివిజన్ అయితే 1/2 hour అయితే నేను ఇస్తున్నాను జిఎస్కి. నెక్స్ట్ ఇక లంచ్ అయితే ఉంటుంది మనకు 1 PM to 2 PM అయితే లంచ్ కేటాయించుకోండి. లంచ్ తర్వాత 2 to 5 PM అనేది పేపర్ 2 ఎడ్యుకేషన్ కోసం పెట్టుకోండి. మార్నింగ్ సెషన్లో కూడా ఎడ్యుకేషన్ చదవచ్చు, కానీ బోరింగ్, అదేవిధంగా మనకు నిద్ర వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను ఆఫ్టర్నూన్ సెషన్లో ఇస్తున్నాను. మీకు కన్వీనియంట్గా ఉంటే మార్నింగ్ సెషన్లో కూడా ఎడ్యుకేషన్ చదువుకొని ఆఫ్టర్నూన్ సెషన్లో జిఎస్ పెట్టుకోండి. సో 2 to 4:30 వరకు చదివితే ఒక 1/2 hour అనేది రివిజన్కి పెట్టుకోండి పేపర్ 2 ఎడ్యుకేషన్లో. ఇక్కడ మనకు పేపర్ 2లో కూడా కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి, నేను కింద ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ ముందు. ఓకే, అందులో సైకాలజీ కానీ ఫిలాసఫీ వంటి అంశాలు ఉంటాయి, చెప్తాను. పేపర్ 2 ఎడ్యుకేషన్ అనేది ఆఫ్టర్నూన్ సెషన్లో పెట్టుకొని రివిజన్ చేసుకోండి. ఇక మళ్ళీ ఒక 1 hour కానీ 1/2 hour కానీ మనకు స్నాక్స్ బ్రేక్ కానీ టీ బ్రేక్ కానీ తీసుకొని 6 to 8 o'clock వరకు తెలంగాణకు సంబంధించిన అంశాలు చదవండి. తెలంగాణకు సంబంధించిన అంశాలు ఏంటంటే తెలంగాణ స్కీమ్స్ కానీ, తెలంగాణ కళలు, సాహిత్యం వంటి అంశాలతో పాటు తెలంగాణ ఆర్థిక వ్యవస్థ, తెలంగాణ జాగ్రఫీ, అదేవిధంగా తెలంగాణ మూమెంట్ వంటి అంశాలు జిఎస్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అనమాట, కరెంట్ అఫైర్స్తో పోల్చినప్పుడు. సో తెలంగాణకు సంబంధించిన అంశాలు ఒక దగ్గర చదివేటప్పుడు నీట్గా రాసుకోండి. సో ఆ తెలంగాణ టాపిక్స్ అనేవి 6 PM to 8 PM మధ్యన చదువుకోండి. 6 PM to 8 PM మధ్యన చదువుకోండి. సో 6 PM to 8 PMలో మళ్ళీ ఒక 1/2 hour అనేది రివిజన్కి పెట్టుకోండి. ఓకేనా? తెలంగాణ అంశాలు అనేవి ఈ టైంలో చదువుకోండి. సో మనకు దాదాపుగా 10 hours అయితే ఇక్కడ కవర్ అవుతుంది, ఈ మొత్తం పేపర్ 1 పేపర్ 2 కలుపుకొని. సో చదివిన అంశాలు ఏవైతున్నాయో డే మొత్తం చదివిన అంశాలు, సో మళ్ళీ 8 to 9 వరకు డిన్నర్ చేసేసుకొని 9 to 11 PM వరకు ఏవైతే మీరు చదివిన అంశాలు ఉన్నాయో సిఏ కానీ జిఎస్ కానీ ఏదేవిధంగా ఎడ్యుకేషన్ సంబంధించిన అంశాలన్నింటినీ కూడా ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. చదవడము, రివిజన్ చేయడము, ప్రాక్టీస్ చేసినప్పుడే మనం సక్సెస్ అవుతాం. కాబట్టి ఖచ్చితంగా ఏ రోజుకి ఆ రోజు మీరు ప్రాక్టీస్ టెస్ట్ చేయడం వల్ల మీకు ఎగ్జామ్ టైం వరకు బర్డెన్ అనేది ఉండదు. నేను ఒక 1 month మొత్తం చదివి 1 month తర్వాత రివిజన్ చేసి ప్రాక్టీస్ చేస్తా అంటే చాలా ఇబ్బంది ఎదురవుతుంది. కాబట్టి ఏ రోజుకి ఆ రోజు చదవడం, వెంటనే రివిజన్ చేయడం, ఆ వెంటనే ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు సబ్జెక్ట్ బర్డెన్ అనేది ఉండదు. కాబట్టి ఈ 2 hours అనేది ప్రాక్టీస్ చేయండి. కరెంట్ అఫైర్స్ సంబంధించి చాలా వెబ్సైట్స్ కానీ చాలా యాప్స్ అయితే మనకు ప్రాక్టీస్ టెస్ట్ అయితే అందుబాటులో ఉంటాయి, చేయొచ్చు. జిఎస్కు సంబంధించి కూడా తెలంగాణ మూమెంట్ కానీ, ఇండియన్ హిస్టరీ కానీ, ఇండియన్ పాలిటీ కానీ, ఈ అంశాలకు సంబంధించి చాలా మనకు వెబ్సైట్స్ ఉన్నాయి. లేదన్నట్లయితే మన వెబ్సైట్ కూడా మీకు ప్రాక్టీస్ టెస్ట్లు ఉంటాయి. సో అక్కడికి వెళ్ళి చేయండి. మీరు ఎంత చదివాం, మనం ఎంత మనకు చేయగలుగుతాం టెస్ట్ అనేది చూసుకున్నప్పుడే మనము నెక్స్ట్ ఆ తప్పులు చేయకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? కాబట్టి ప్రాక్టీస్ టెస్ట్ అనేవి ఒక 2 hours కేటాయించుకోండి. ఇంకా లేదు సార్ మాకు ఇంకా టైం ఉందంటే 12 PM వరకు కూడా మీరు ఇంకొక 1 hour అనేది ఎక్స్టెండ్ చేసుకొని ఇంకేదైనా టాపిక్ అనేది మీరు చదువుకోండి. ఒక 1 hour కానీ 1.5 hour కానీ 1 PM వరకు చదువుకున్నా కూడా 1 AM వరకు కూడా చదువుకున్నా కూడా మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. కాబట్టి టోటల్ ఒక 10 hours మనము చదువుకోవడానికి ఒక 2 hours అనేది ప్రాక్టీస్కి అయితే పెట్టుకోండి. ఈ విధంగా మనం 90 days చేసినట్లయితే 100% అయితే సక్సెస్ అవ్వచ్చు. సో మనం ఎంత చదువుతున్నామని కాదు, ఎంత చదివింది పర్ఫెక్ట్ చదవమనేది ఇంపార్టెంట్ ఇక్కడ. కాబట్టి చదివింది పర్ఫెక్ట్గా రివిజన్ చేయండి, ప్రాక్టీస్ చేయండి, చాలు, మీరు ఆటోమేటిక్గా సక్సెస్ అవుతారు. ఇప్పటివరకు HW ఎగ్జామ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయని వాళ్ళు కూడా చెప్తున్నాను, ఈరోజు స్టార్ట్ చేయండి. మీకు సిలబస్ కాపీ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను, తెలుగులో క్లియర్గా ఉంటుంది. సో
ఆ సిలబస్ కాపీని ముందు పెట్టుకొని మీరు ఒక పక్కా ప్రిపరేషన్ ప్లాన్తో వెళ్ళండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ఈ 90 డేస్లో. ఓకేనా ఫ్రెండ్స్. సో చాలామంది ఇది మనకు ప్రిపరేషన్ ప్లాన్, నేనైతే ఈ విధంగానే ప్రిపేర్ అయ్యాను కాబట్టి మీరు ఈ విధంగా ప్రిపేర్ అయినట్లయితే సక్సెస్ అవుతారని కోరుకుంటున్నాను. లేదు సార్ మీరు మాడిఫికేషన్ చేసుకుంటే చేసుకోండి ప్లాన్ని. సో బుక్స్ అయితే అడుగుతున్నారు చాలామంది. సో అదొక టాపిక్ నేను చెప్తాను. బుక్స్కి అయితే అన్నిటికి మించి నేను అకాడమీ బుక్సే ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే అదే మనకు స్టాండర్డ్ బుక్, దాని నుంచే మనకు క్వశ్చన్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది. టీఎస్పీసీ అదే ప్రామాణికంగా తీసుకుంటుంది. మనం కీలో తప్పులు ఉన్నట్లయితే అకాడమీ బుక్ తోటే మనము రైజ్ చేస్తుంటాం మనకు ఆబ్జెక్షన్ని. కాబట్టి అకాడమీ బుక్స్ బిఎడ్ తెలుగు అకాడమీ బుక్స్ ఉంటాయి, రీసెంట్వి కానీ తీసుకోండి. 24 ఎడిషన్ కానీ 23 ఎడిషన్ కానీ మార్కెట్లో మనకు అందుబాటులో ఉన్నాయి. లేదన్నట్లయితే మనకు హైదరాబాద్లో తెలుగు అకాడమీకి వెళ్ళండి, అక్కడ బుక్స్ ఉంటాయి. ఓకేనా. టాపిక్ వైజ్ ఉంటాయి, కొన్ని ఏమో 2-3 టాపిక్లు కలిపి ఒక బుక్గా ఉంటుంది. అకాడమీ బుక్స్ అయితే చాలా బెస్ట్, అవే యూజ్ చేయండి. సో అది చదివేటప్పుడు ఏ విధంగా చదవాలి అంటే చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉండేసరికి మనం చదవలేకపోతాం. అకాడమీ బుక్స్ చదివేటప్పుడు ఇంపార్టెంట్ అంశం కానీ ఇంపార్టెంట్ మనకు పాయింట్స్ కనిపించినప్పుడు వెంటనే ఒక హ్యాండ్ బుక్ పెట్టుకొని హ్యాండ్ బుక్లో రాసుకోండి, రివిజన్కు ఈజీ అవుతుంది. అదేవిధంగా చదివేటప్పుడు మనకు హైలైట్ మార్కర్ పెట్టుకొని హైలైట్ చేస్తూ చదవండి. సో ఆ విధంగా మనకు ఈజీగా మనకు ఒక పాయింట్ అనేది మనం గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా. ఈ తెలుగు అకాడమీ బుక్స్తో పాటు ఏదైనా ప్రైవేట్ ఆథర్ బుక్ అనేది తీసుకోండి, ప్రాక్టీస్ టెస్ట్లకు కానీ మనకు అడిషనల్ ఇన్ఫర్మేషన్ కోసం ప్రైవేట్ ఆథర్ బుక్ కూడా చాలా మనకు ఇంపార్టెంట్ కాబట్టి తీసేసుకోండి. ఓకేనా. పీడిఎఫ్స్ కూడా చాలా ఉంటాయి. లేదు మేము బుక్స్ కొనలేం సార్ అనుకుంటే పీడిఎఫ్స్ కూడా చాలా ఉన్నాయి, అవి కూడా నేను ప్రొవైడ్ చేస్తాను, మన వెబ్సైట్లో ఉన్నాయి, అక్కడ డౌన్లోడ్ చేసుకోండి. లేదంటే మన వాట్సాప్ గ్రూప్లో అడగండి, నేను సెండ్ చేస్తాను. ఓకేనా. జిఎస్ సంబంధించి కానీ పేపర్ 2కి సంబంధించి కూడా చాలా పీడిఎఫ్ ఫైల్స్ ఇప్పటికే మన గ్రూప్లో పెట్టున్నాను, కావాలంటే అడగండి. ఓకేనా. ఇది మనకు ప్రిపరేషన్ ప్లాన్. సో ప్రతి టాపిక్ ఇప్పుడు జిఎస్లో కానీ పేపర్ 2లో కానీ చాలా టాపిక్స్ ఉన్నాయి, దాదాపుగా 10, 11, 12 టాపిక్స్ అవుతున్నాయి. సో ఏ టాపిక్ నుంచి ఎన్ని మార్కులు వస్తాయో అవగాహన లేక చాలామంది కొన్నిటిపైన ఎక్కువ టైం కేటాయించి చదువుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది జిఎస్లో, అది వచ్చేది తక్కువ మార్క్స్కి, కానీ మనం ఎక్కువ ఫోకస్ చేస్తుంటాం. కాబట్టి అలా చేయకండి. అంటే మనకి ఏది ఎక్కువ మార్కులకు ఉందో దానిపైన ఎక్కువ ఫోకస్ చేసినట్లయితే మన స్కోరింగ్కి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి సిలబస్ కాపీ చాలా ఇంపార్టెంట్. సిలబస్ కాపీ దగ్గర పెట్టుకోండి, చదవండి. ఏ టాపిక్ కంప్లీట్ అయింది టాపిక్ నోట్ చేసుకోండి, ఏ టాపిక్ కంప్లీట్ కాలేదు నోట్ చేసుకోండి, ఏ టాపిక్ మనం ప్రాక్టీస్ చేస్తుంది నోట్ చేసుకోండి. ఈ విధంగా మనకు ఒక స్ట్రక్చరల్గా వెళ్ళండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. హెచ్డబ్ల్యూ ఎగ్జామ్ అనేది పేపర్ 1 పేపర్ 2 ఉండబోతుంది. పేపర్ 1 వచ్చేసి అందరికి తెలిసిందే జిఎస్, పేపర్ 2 వచ్చేసి ఎడ్యుకేషన్ ఉంటుంది. పేపర్ 1లో జిఎస్లో మళ్ళీ 11 టాపిక్స్ అయితే ఇవ్వడం జరిగింది. అందులో కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అని 2 టాపిక్స్ అయితే ఇచ్చారు. ఈ 2 టాపిక్స్ చాలా చాలా ఇంపార్టెంట్. మనము ఎగ్జామ్లో గెటిన్ అవ్వాలంటే ఈ 2 టాపిక్సే మీకు కీలకంగా మారబోతున్నాయి. దాదాపుగా ఈ 2 టాపిక్స్ కలుపుకొని 20 నుంచి 30 మార్కులు ఖచ్చితంగా వస్తాయి. కరెంట్ అఫైర్స్, నేషనల్, ఇంటర్నేషనల్, అదేవిధంగా స్టేట్ కరెంట్ అఫైర్స్తో పాటు ఇంటర్నేషనల్ రిలేషన్స్, అదేవిధంగా మనకి ఇంటర్నేషనల్ సంఘటనలు ఏవైతున్నాయో అవి అన్నమాట. చాలా చాలా ఇంపార్టెంట్. నేనైతే దీనిపైన మస్ట్గా ఫోకస్ చేయమని చెప్తున్నాను. సో మనకు మేలో ఎగ్జామ్ ఉండే అవకాశం ఉంది కాబట్టి ప్రీవియస్గా మనకు జూన్ 2023 లేదా మే 2023 నుంచి కరెంట్ అఫైర్స్ చూసుకోండి. 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ మస్ట్గా చూసుకోండి. 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ చూసుకున్నట్లయితే మీకు ఒక 20 to 30 మార్క్స్ అనేవి మనము స్కోర్ చేసే అవకాశం ఉంది. ఓకేనా. ఇది మనకు ఫస్ట్ సెకండ్ 1-2 టాపిక్స్ అనమాట. ఎక్స్పెక్టెడ్గా 20 to 30 మార్క్స్ వస్తాయి అనుకుంటున్నాను, ఎక్కువ రావచ్చు, ఇంకా చెప్పలేం. ఓకేనా. ఇది నెక్స్ట్ ఇక మనకు జనరల్ సైన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ. సో ఈ టాపిక్ మనకు 5 to 7 మార్క్స్ వరకు అడిగే అవకాశం ఉంది. జనరల్ సైన్స్ డైలీ ఏదైతే మనకు సైన్స్ ఉందో సైన్స్ ఇన్ డైలీ లైఫ్ అనమాట, అదొకటి. అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ ఆ టాపిక్ నుంచి 5 to 7 మార్క్స్ అడిగే అవకాశం ఉంది. నెక్స్ట్ ఇక పర్యావరణ సమస్యలు, విపత్తు నిర్వహణ. సో మనకు ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్తో పాటు డిజాస్టర్ మేనేజ్మెంట్ చిన్న టాపికే 4 to 5 మార్క్స్ అడుగుతారు. ఓకేనా. ఇంపార్టెంట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అని ఉంటుంది, ఇది 4 to 5 మార్క్స్ అడిగే అవకాశం ఉంది. నెక్స్ట్ ఇక భారతదేశం మరియు తెలంగాణ ఆర్థిక వ్యవస్థ, ఇండియన్ ఎకనామీ, తెలంగాణ ఎకనామీ. సో ఈ 2 కరెంట్ ఎకనామీ ఎక్కువగా అడిగే అవకాశం ఉంది మనకు. ఇది కూడా మనకు కరెంట్ అఫైర్స్లో భాగంగానే కనిపిస్తుంది, కానీ కరెంట్ ఎకనామీ కింద అడుగుతారు. 10 to 15 మార్క్స్ వరకు అడగవచ్చు. తెలంగాణ ఎకనామిక్ సంబంధించి నా సజెషన్ ఏంటంటే తెలంగాణ ఆర్థిక సామాజిక ముఖ చిత్రం ఏదైతే ఉందో దాని నుంచి బాగా క్వశ్చన్స్ అడుగుతారు. సో దానిపైన బాగా ఫోకస్ చేయండి. సార్ మేము మొత్తం తెలంగాణ ఎకనామిక్ చదవలేమంటే అది చూసుకోండి, అట్లీస్ట్ ఒక 5 మార్క్స్ అన్న ఆ తెలంగాణ సామాజిక ఆర్థిక సర్వే నుంచి అడుగుతారు, అది ఒకటి చూసుకోండి. భారత ఆర్థిక సర్వే కూడా మనకు చూసుకోండి, మీకు అది యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ ఇక తెలంగాణపై ప్రత్యేక దృష్టితో భౌగోళిక శాస్త్రం.
తెలంగాణ ఇండియన్ జాగ్రఫీ, ఇది ఒక 10 మార్క్స్ వరకు అడిగే అవకాశం ఉంది. తెలంగాణ జాగ్రఫీ ఎక్కువ అడుగుతారు, 10 to 15 వరకు అడగవచ్చు. ఇండియన్ జాగ్రఫీ తక్కువ అడుగుతారు, తెలంగాణ జాగ్రఫీ ఎక్కువ అడుగుతారు. సో తెలంగాణలో గల జిల్లాలు ఏ రాష్ట్రాలతో సరిహద్దును కలిగి ఉన్నాయి, అదేవిధంగా ఎక్కువ జిల్లాలతో సరిహద్దు కలిగి ఉన్న జిల్లా ఇది, భౌగోళిక సూచీలు కానీ, అదేవిధంగా మనకు ఏమైనా ఇండస్ట్రియల్ కానీ, సో ఇటువంటి అన్నీ కూడా తెలంగాణ జాగ్రఫీ కింద అడుగుతారు. సో తెలంగాణ జాగ్రఫీ అయినా బాగా ఫోకస్ చేయండి. నెక్స్ట్ ఇక ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్, ఈ టాపిక్ కూడా చాలా ఇంపార్టెంట్. జిఎస్లో స్కోర్ చేయాలంటే ఈ టాపిక్లో స్కోర్ చేయాల్సిందే. 15 to 20 మార్క్స్ అయితే కవర్ చేయబోతుంది ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్. కరెంట్ పాలిటీ కూడా చాలా అంశాలు అడుగుతున్నారు, ఓకేనా. 15 to 20 మార్క్స్ వరకు అడగవచ్చు. 20+ కూడా అడిగే అవకాశం ఉంది. 2 మార్క్స్, 3 మార్క్స్, 4 మార్క్స్ అటు ఇటుగా ఉండవచ్చు. ఇన్నే రాలేవు సరే అని అడగద్దు, ఎందుకంటే మీకు ఒక అవగాహన కోసం మాత్రమే నేను చెప్తున్నాను. వెయిటేజ్ ఎక్కువ టాపిక్ అని చెప్తున్నాను, ఓకేనా. నెక్స్ట్ ఇక తెలంగాణ సమాజం, సంస్కృతి, వారసత్వం, కళలు, సాహిత్యం 15+ వరకు అడగవచ్చు, ఓకేనా. తెలంగాణ ఆర్ట్ అండ్ కల్చర్ 15+ వరకు అడగవచ్చు, 15 లోపు కూడా అడగవచ్చు. దాదాపు అయితే 15 వరకు అడిగే అవకాశం ఉంది. నెక్స్ట్ ఇక తెలంగాణ రాష్ట్ర విధానాలు, తెలంగాణ స్కీమ్స్ మోస్ట్ ఇంపార్టెంట్. మనకు తెలంగాణ స్కీమ్స్ నుంచి 15 మార్క్స్ ఖచ్చితంగా అడుగుతారు. 10 to 15 అయితే అడగడం జరుగుతుంది. రీసెంట్ స్కీమ్స్ ఏవైతే అవి కానీ, అదేవిధంగా మనకు ప్రీవియస్గా లాస్ట్ గవర్నమెంట్లో ఉన్న స్కీమ్స్, స్టార్ట్ అయిన డేట్స్, స్టార్ట్ అయిన ప్లేసు, జతపరిచమనడం కానీ, సో వాటికి సంబంధించి ఫండ్స్ కానీ వంటి అంశాలన్నీ కూడా అడగడం జరుగుతుంది తెలంగాణ స్కీమ్స్లో. ఇది కూడా ఇంపార్టెంట్ టాపిక్. నెక్స్ట్ ఇక ఇండియన్ నేషనల్ మూమెంట్, ఇందులో మనకు జాతీయ కాంగ్రెస్ ముఖ్యమైన పాత్ర వహించింది. ముఖ్యమైన సంఘటనలు ఏవైతున్నాయో జాతీయ ఉద్యమంలో, ఆ టాపిక్స్ నుంచి 10 to 15 మార్క్స్ వరకు అడగవచ్చు. ముఖ్యమైన నాయకులు, వారి యొక్క నినాదాలు కానీ, అదేవిధంగా మనకు ఎవరైతే ఈ బ్రిటిష్ వారి ఇంపార్టెంట్ ఇవినాయో అవన్నీ కూడా మనకి ఇందులో అడగడం జరుగుతుంది. 10 to 15 మార్క్స్ వరకు అడుగుతారు. ఇంకొక 2-3 మార్క్స్ ఎక్కువ కూడా అడగవచ్చు. చివరిగా తెలంగాణ మూమెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. 3 దశలలో ఉంటుంది. 15 to 20 మార్క్స్ వరకు కవర్ చేస్తారు తెలంగాణ మూమెంట్ సంబంధించి, ఓకేనా. ఇది మనకు జిఎస్లో దాదాపుగా 11 టాపిక్స్ నుంచి, ఈచ్ టాపిక్ నుంచి అడిగే మార్క్స్ అనమాట. వెయిటేజ్ ఇంతే అని లేదు, కొంచెం అటు ఇటుగా ఉండవచ్చు. మీకు అవగాహన కోసం మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక పేపర్ 2 చూసినట్లయితే ఇందులో కూడా దాదాపుగా మనకు 12 టాపిక్స్ ఇచ్చినట్లున్నారు. 12 టాపిక్స్లో చూసుకున్నట్టయితే ముందుగా భారత రాజ్యాంగంలో సామాజిక న్యాయ సాధనంగా విద్య అనే టాపిక్ ఉంది. ఫస్ట్ టాపిక్ వచ్చేసి పేపర్ 2లో 10 to 12 మార్క్స్ వరకు అడుగుతారు, ఓకేనా. 10 to 12 మార్క్స్ వరకు అడిగే అవకాశం ఉందని నేను అంటున్నాను. నెక్స్ట్ ఇక సెకండ్ టాపిక్ చూసినట్టయితే ఇంపార్టెంట్ ఫిలాసఫీ, విద్య యొక్క తత్వశాస్త్రం, మోస్ట్ ఇంపార్టెంట్. 15 to 20 మార్క్స్ వరకు అడగవచ్చు, ఓకేనా. విద్య యొక్క తత్వశాస్త్రం 15 to 18 మార్క్స్. పేపర్ 2లో స్కోర్ చేయడానికి ఇది ఒక టాపిక్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇక విద్య యొక్క సామాజిక శాస్త్రం, సోషియాలజీ ఆఫ్ ఎడ్యుకేషన్ 8 to 10 మార్క్స్ వరకు అడగవచ్చు థర్డ్ టాపిక్ నుంచి. నెక్స్ట్ ఇక పేపర్ 2లో చాలామంది స్కోర్ చేసుకునే టాపిక్ ఎడ్యుకేషనల్ సైకాలజీ 30 to 32 మార్క్స్ వరకు అడుగుతారు. 30 to 32 మార్క్స్ వరకు అడిగే అవకాశం ఉంది. 35 కూడా అడగవచ్చు, లేకపోతే 25 నుంచి 30 మధ్యాహ్నం అడగవచ్చు. ఎడ్యుకేషనల్ సైకాలజీ పైన బాగా ఫోకస్ చేయండి. అప్లికేషన్ బిట్స్ చాలా అడిగే అవకాశం ఉందన్నమాట. మనం ఎంత ప్రాక్టీస్ చేసినా కూడా ఇక్కడే స్కోర్ చేయొచ్చు, ఇక్కడే స్కోర్ పోగొట్టుకోవచ్చు. మనం కొంచెం చిన్న మిస్టేక్లోనే ఈ సైకాలజీలో మనకు స్కోర్ అనేది పోతుంటుంది. కాబట్టి ఎడ్యుకేషన్ సైకాలజీ పైన చదివిన దానికంటే ఎక్కువ ప్రాక్టీస్ అనేది ఇంపార్టెంట్ సైకాలజీ కోసం. కాబట్టి ప్రాక్టీస్ ఎక్కువ చేయండి, సైకాలజీకి ఇంపార్టెంట్. స్కోర్ చేయాలంటే పేపర్ 2లో దీన్నే బాగా చదవండి. నెక్స్ట్ ఇక ప్రత్యేక విద్య మరియు వైకల్య అధ్యయనాలు, సో మనకు డిజబిలిటీ ఎడ్యుకేషన్ స్టడీస్ ఏదైతుందో అది 15 మార్క్స్ వరకు అడగవచ్చు, అందరు తెలిసిందే. పేపర్ 2లో మనకు ఉంటుంది. నెక్స్ట్ ఇక స్వీయ అవగాహన, సో ఈ మా టాపిక్ నుంచి 15 to 7 మార్క్స్ తక్కువనే అడగవచ్చు ఇంకా. నెక్స్ట్ ఇక స్టాటిస్టిక్స్, సో లాస్ట్ 18 SW ఎగ్జామ్లో చూసుకున్నట్టయితే పేపర్ 1లో మనకు మెంటల్ ఎబిలిటీ అంశాలు ఉండేటివి, ఈసారి అక్కడ తీసివేయడం జరిగింది. ఇంగ్లీష్ కూడా తీసివేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ స్టాటిస్టిక్స్ నుంచి ఎక్కువ మార్కులు అడిగే అవకాశం ఉంది. 18 to 20 మార్క్స్ వరకు అడుగుతారు. స్టాటిస్టిక్స్ కూడా చాలా ఇంపార్టెంట్. నాన్ మ్యాథ్స్ అభ్యర్థులకు ఈ టాపిక్ అనేది దెబ్బతీస్తుంటుంది. కాబట్టి ఫోకస్ చేయండి. మ్యాథ్స్ వాళ్ళకి ఈజీగా స్కోర్ అవుతుంది. స్టాటిస్టిక్స్ నుంచి సాంఖ్యక శాస్త్రం, విద్యా సాంఖ్యక శాస్త్రం అంటాం, దీనిపైన ఫోకస్ చేయండి. పేపర్ 2లో స్కోర్ చేయాలనుకుంటే ఇది ఒక టాపిక్ కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇక సమకాలీన భారతీయ విద్య, ఇది మనకు బీఎడ్లో ఉంది. సో 10 మార్క్స్ వరకు అడగవచ్చు, ఇంకా లెస్గా కూడా అడగవచ్చు. నెక్స్ట్ ఇక పాఠశాల మరియు కమ్యూనిటీ సంబంధాలు 5 to 8 మార్క్స్ వరకు అడగవచ్చు, ఇంకా తక్కువ కూడా అడగవచ్చు. ఇవన్నీ చిన్న చిన్న టాపిక్స్. ఇక నెక్స్ట్ ఇక లైఫ్ లాంగ్ లెర్నింగ్, నిరంతర విద్య, ఇది ఒక 8 to 10 మార్క్స్ వరకు అడగవచ్చు.
సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇది కూడా ఒక 5 to 8 మార్క్స్ వరకు అడగవచ్చు. నెక్స్ట్ ఇక స్కూల్ మేనేజ్మెంట్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఇది ఒక 10 మార్క్స్ వరకు అడగవచ్చు. సో ఇవన్నీ చిన్న టాపిక్స్. సైకాలజీ, ఫిలాసఫీ, స్టాటిస్టిక్స్, అదేవిధంగా మనకు ఈ వైకల్య అధ్యయనాలు ఏదైతుందో ఇవి ఇంపార్టెంట్ అనమాట. సో వీటి కూడా చదువుకోండి. వీటిపైన ఎక్కువ ఫోకస్ చేయకుండా అంటే చిన్న టాపిక్స్ మీరు చూసినట్లయితే తక్కువ పేజీలలో ఉంటుంది. ఈ చిన్న టాపిక్స్ అన్ని కూడా ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. వీటిని ఏం అప్లికేషన్ చేయడానికి లేదు, సింపుల్గా మనకు స్కోర్ చేసుకోవచ్చు. వీటిని కూడా నెగ్లెక్ట్ చేయకండి, కానీ చూసుకోండి, వాటిపైన ఎక్కువ ఫోకస్ చేయండి. ఇది మనకు పేపర్ 2లో ఈచ్ టాపిక్ సంబంధించిన ఎక్స్పెక్టెడ్ వెయిటేజ్ ఇంతే వస్తుందని లేదు, అటు ఇటుగా రావచ్చు, ఒక 2-3 మార్క్స్ అటు ఇటుగా ఉండవచ్చు. ఓకేనా. సో హెచ్డబ్ల్యూ ఎగ్జామ్ సంబంధించిన ఆన్లైన్ టెస్టులు మాత్రం ఖచ్చితంగా రాయండి ఫ్రీగా. మన వెబ్సైట్లో ఇప్పటికీ దాదాపుగా 14-15 టెస్టులు అయితే పెట్టడం జరిగింది. గ్రూప్లో కూడా చాలా క్వశ్చన్స్ అయితే అడుగుతున్నాం. సో గ్రూప్లో అయితే మస్ట్గా జాయిన్ అవ్వండి. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్.